ఆపాలి, కళాకారులపై దాడులు ఆపాలి, కళాకారుల ఐక్యత వర్ధిల్లాలి, కళాకారుల ఐక్యత వర్ధిల్లాలి. నటుడు వేణు మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ లైఫ్ మెంబర్. అతని మీద జరిగిన దాడిని మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ఖండిస్తుంది. తర్వాత ఫిలిం ఛాంబర్ అనేది సినిమా పరిశ్రమకు ఒక ఇల్లు లాంటిది. ఆ ప్రాంగణంలో అతన్ని మోసం చేసి ఒక ఫేక్ ఫోటో మొబైల్ కాల్ ఇచ్చి ఇక్కడికి తీసుకొచ్చి అతని మీద దారుణంగా అతన్ని మీద చేయి చేసుకోవటం అనేది సహించరాని చర్య. వేణుగారి కంప్లైంట్ ఇప్పుడే మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్కి అందింది. దాంతోపాటు ఎవరైతే వారిని ట్రాప్ చేసి మొబైల్లో ఫేక్ కాల్స్ ఇచ్చారో ఆ డాటా నిన్న అతని మీద మ్యాన్ హ్యాండిల్ చేసినప్పుడు తీసిన వీడియో క్లిప్పింగ్స్ అవన్నీ ఇప్పుడే మాకు అందినాయి. దాసనారాయణరావు గారి సహకారం తీసుకొని అనురాగ శర్మ గారి అపాయింట్మెంట్ కూడా తీసుకోవడం జరిగింది. వారి దగ్గరికి వెళ్ళి మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ తరఫున, మా ఆర్టిస్ట్ తరఫున, ఫిలిం ఛాంబర్ తరఫున మేము న్యాయం చేయమని అడుగుతున్నాము. చట్టపరంగానే న్యాయం చేయమని అడుగుతున్నాం. ఒకవేళ కనుక తప్పు జరుగుంటే చాలా ఎన్నో మార్గాలు ఉన్నాయి ఆ తప్పును సరిదిద్దుకోవటానికి. ఆ జబర్దస్త్ ప్రోగ్రాంలో ఆయన చేసిన దానికి అతను ఒక్కడే బాధ్యత కాదు. జబర్దస్త్ ప్రోగ్రాం మొత్తం బాధ్యత వహిస్తున్నాం మేము. ఏమైనా తప్పులు ఉంటే పోలీస్ స్టేషన్స్ ఉన్నాయి, నాగబాబు గారు చెప్పినట్టు కోర్టులు ఉన్నాయి, ఫిలిం ఛాంబర్ ఉన్నాయి. అంతేగాని ఒక వ్యక్తిని టార్గెట్ చేసి అతన్ని హింసించడం లేదనుకోటి అతని మీద చేయి చేసుకోవటం అనేది మేము ఖండిస్తున్నాము. ఇప్పుడే వేణుగారి దగ్గర నుంచి కంప్లైంట్ వచ్చింది కాబట్టి ఫిలిం ఛాంబర్ సహకారం తీసుకొని పోలీస్ వారి దగ్గరికి అనురాగ్ శర్మ గారి అపాయింట్మెంట్ కూడా తీసుకోవడం జరిగింది. మేమందరం వెళ్ళి చేస్తున్నాము. ఒకటే భావించేది ఏంటంటే ఎవరు చట్టానికి అతీతులు కారు, ఎవరు చట్టాన్ని చేతిలోకి తీసుకోకూడదు. వేణుగారికి న్యాయం జరిగేంత వరకు, మా కళాకారులకు న్యాయం జరిగేంత వరకు ఈ పోరాటం ఆగదు. ఇటువంటి ఏ కులాన్ని ఎవ్వరూ విమర్శించరు. ఒకవేళ కనుక విమర్శించేటైతే దానికి ఫిలిం ఛాంబర్స్ ఉన్నాయి, కోర్ట్స్ ఉన్నాయి, మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ఉంది, ఛానల్స్ వారు ఉన్నారు. మీ ముందు తీసుకురావాల్సింది తప్పితే ఎవరి మీద చేయి చేసుకోవటం దానికి పరిహారం కాదు. an eye for an eye makes whole world blind. అది అందరికీ తెలిసిన విషయం.